నమస్తే. అమరవీరుల స్తూపం దగ్గర కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే జూపల్లి కృష్ణారావు వచ్చి కూడా చాలా డాటా సేకరించి ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే గురుకుల టెండర్లో 2,000 కోట్ల అవినీతి జరిగింది ఏదైతే సవాల్ ఉందో దాన్ని స్వీకరించి ఇక్కడనే కూర్చున్నారు. 12:30 అవుతుంది ఇప్పటికి. ఒకసారి సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ గురుకులాల్లో 2,000 కోట్ల అవినీతి జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నాడు. మీరేమో 600-700 కోట్ల టెండర్లు మాత్రమే అని మీరు చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడ పొంతం లేదు. ఆ పొంతలేని దాని గురించే కదా ఇది పంచాయతీ అంతా. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఏడనన్నా అధికార పక్షం వెనకాల ప్రతిపక్షాలు పడితే అధికార పక్షాలు పారిపోయి చూసినాం. కానీ కేవలం తెలంగాణలో మాత్రమే అధికార పక్షం ప్రతిపక్షాల వెనకాల పడితే ప్రతిపక్షాలు పారిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అది మేము అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీ సెషన్స్ పెట్టి ఎక్కడ లేనటువంటి విధంగా రికార్డు లెవెల్లో 17:30 గంటల పాటు అసెంబ్లీ సెషన్లో సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత తెలంగాణ జాతికి జరుగుతున్నటువంటి విధానాలని ఉన్నటువంటి అప్పులని స్వయాన ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం అనేటట్టు మనందరం చూసినాం. ఇప్పుడు ఈడ మనం ఒక దగ్గర నేను కూర్చుంటా, ఇంకొకైనా కూర్చుంటా, ఇవన్నీ పంచాయతీలు ఎందుకు? అసెంబ్లీలు ఇవన్నీ ముందు ఎప్పుడో చర్చ జరిగిపోయింది. ఆ రోజు పారిపోయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు మళ్ళీ ఏదో ఒకటి ఉండాలి కదా, రాజకీయాలలో బతకాలంటే ఏదో ఒక అంశం ఎత్తుకోవాలి కాబట్టి బట్టగాల్చి మీదేసేటటువంటిది. మీరు ఈరోజు గురుకులాలు 2,000 కోట్లు అంటారు. ఇది ఈరోజు మొదలైనటువంటిది కాదు. ఈ నిరాధారమైనటువంటి అర్ధరహితమైనటువంటి ఆరోపణలు హెచ్సియు నుంచి మొదలు పెట్టుకుంటే 10,000 కోట్లు అన్నారు. తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు రుణాలు అన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా లెటర్ రాసిండు, ఎవడైనా నా పేరు తీసుకుంటుంది కేటీఆర్, నీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి, మా పేరు ఎందుకు తీసుకుంటున్నావు, దానికి మాకేం సంబంధం అన్నారు. తోకముడిచి పారిపోయిండా. తర్వాత మూసి అన్నాడు, 1,00,000 కోట్ల కుంభకోణం అన్నారు. తర్వాత ఏమవుతుందంటే బీజేపీ వాడు వచ్చేసేసి వాడు 1,20,000 కోట్లు అన్నాక డిపిఆర్ ఇంకా మాకు ఇవ్వలేదు కేంద్రానికి అని చెప్పి వాళ్ళే అని డిపిఆర్ ఇవ్వకంటే ముంగట కుంభకోణాలు కాంట్రాక్టులు టెండర్లు ఏడికెంచి అవుతారని ఆయన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసి 7,000 కోట్లకే ఉంటే మీకు 1,00,000 కోట్లు ఏడికెంచి వచ్చినా తోక ముడిచి మళ్ళీ అడిగించి పారిపోయినరా. తర్వాత హెచ్ఐఎల్టీపీ తీసుకుండ్రు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కింద ఆడ కూడా 5,00,000 కోట్ల కుంభకోణం అనేసేసారు. ప్రభుత్వ భూములను మొత్తం కూడా అన్యాక్రాంతం చేసేటటువంటి కుట్ర పన్నుతుంది ప్రభుత్వం అని చెప్పి మాట్లాడారు. టోటల్ పాలసీ చదివి దాని మీద కూడా అసెంబ్లీలో చర్చ పెట్టినాం. టోటల్ విధానంలోనే హెచ్ఎల్టీపీలా ప్రభుత్వం నుంచి 1 సెంటు భూమి గిట్ట ప్రైవేట్ వాడికి ఇచ్చేటటువంటి విధానమే గిట్ట చట్టంలో ఉంటే నువ్వు నిరూపించాలని చెప్పి అసెంబ్లీలో ఉండి ఛాలెంజ్ చేసినాం. వచ్చిండ్రా? పారిపోయింది కదా. కాళేశ్వరం కుంభకోణం మీద ఛాలెంజ్ చేసినాం, అసెంబ్లీలో సెషన్ పెట్టినాం. వచ్చిండ్రా? ఆ రోజు అసెంబ్లీకి సంబంధించినటువంటి నాయకుడు లెక్క కేసీఆర్ అంటే పిరికోడు రాలేదు అనుకుందాం, హరీష్ రావుని పెట్టిండు, ఆయన కూడా పారిపోయింది కదా. మామ తప్పించుకుంటూ అల్లుండి నన్ను ఇరక పెడతాటుండు, ఇదంతా చేసింది నేను అనేది బయటకు వస్తుంది అని చెప్పి నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటాను నా పార్టీ ఆఫీస్లో అని చెప్పి పారిపోయిన వాళ్ళు. అవునా? ఇవన్నీ ఈరోజు మళ్ళీ ఇప్పుడు సోషల్ వెల్ఫేర్కి సంబంధించి టోటల్ టెండర్ వాల్యూనే 687 కోట్ల రూపాయలు ఉంటే 2,000 కోట్లు ఎట్లయితాయా? 400 ఎకరాల కాడ 10,000, మూసీ కాడ 1,00,000 కోట్లు, హిల్ టీపీలో 5,00,000 కోట్లు, ఈరోజు 2,000 కోట్లు. అంటే నోటికి ఏది వస్తే అది వాగుడేనా? అప్పులకు సంబంధించినటువంటి ఇప్పుడే జూపల్లి గారు కూడా చెప్పిపోయినారు, లేదు లేదు మేము 3,00,000 కోట్లే చేసాం, మిగతాది మాది కాదని. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, మనము రాజకీయాలంటే ఎన్నైనా మనం మాట్లాడుకుంటాం. ఒక ఉస్మానియా యూనివర్సిటీ పోన్రి, ఒక ప్రొఫెసర్ని అంకెల మీద పట్టున్నటువంటి ఒక ప్రొఫెసర్ని పట్టుకొని ఏందా ఇంతకీ రాష్ట్రం మీద ఎన్ని అప్పులు ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు ఇంత అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంత అంటారు, నిజమేందనేది గాలతో అడుగురి, రాజకీయాలకు సంబంధం లేనటువంటి నాయకులతో అడుగురి. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి ఇచ్చిండు, ఈ ఐఏఎస్ అధికారి మీద నమ్మకం లేకపోతే పక్క రాష్ట్రం ఐఏఎస్ అధికారి కాడికి ఇదే మైకు కెమెరా పట్టుకొని పోన్రి, సార్ మొత్తం తెలంగాణకి గివ్ వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు, ఇవి అప్పుల కిందకి లెక్క కడతారా లేదా అని చెప్పి. నీ ఇంట్లో అప్పు ఉందనుకో, కేవలం హోమ్ లోన్ ఉంది, మీ తప్పులేం లేవని చెప్పి పర్సనల్ లోన్లు, కార్ లోన్లు, బైక్ లోన్లు, లేకపోతే ఇంకోటి ఏమైనా లోన్లు లెక్క కట్టుకుంటుంటావా? కుటుంబం అప్పులు అనేటటువంటి లెక్క కట్టినప్పుడు ఒకటే లోన్ చెప్తావా, అన్నీ కలిపి చెప్తావా? మరి ఇవన్నీ అన్నీ కలిపి చెప్పకుండా ఒకటే లోన్ చెప్పుకుంటా మేము గంతనే చేసినాం అప్పు అని అంటే, ఇప్పుడు జూపల్లి గారు చెప్పారు కార్పొరేషన్ల పేర్లు నువ్వు క్రియేట్ చేసి అది కాళేశ్వరం అని లేకపోతే మిషన్ భగీరథ అని రకరకాలుగా ఈరోజు మొత్తం మన నెత్తి మీద ఉన్నటువంటి అప్పు 8,11,000 కోట్లు. పాతే తీసేసేస్తే 7,40,000 చిల్లర కోట్లు ఉంది. సో ఇవన్నీ అప్పులు ఏడకి చేసినావు? ఆఖరికి ఇన్ని అప్పులు చేసినాక కూడా నీ హయాంలో నినాకము ఏం తినామంటే ఎవరికి యాదుకుండదు కాబట్టి ఇన్ని అప్పులు చేసినాక కూడా మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి దిక్కుమాల పరిపాలన కేసీఆర్ అనేటోడు చేసిండా లేదా? నేను అమరవీరుల సాక్షిగా చెప్తున్నా. ఏ అమరవీరులు అయితే తెలంగాణ కోసం చచ్చిపోయి ఈరోజు స్తూపంలోకి ఎక్కిండ్రో, తెలంగాణ వచ్చినాక అదే సెల్ఫీలలో చచ్చిపోయి కేసీఆర్ ఓడగొట్టుడు అన్నటువంటి ఎవరిని బోడ సునీల్ కాడికి మొదలు పెట్టుకుంటే పెద్ద మనిషి గద్దర్ దాకా చివరి కోరిక లెక్క ఆ యొక్క పరిపాలన దింపుర్రి అని అన్నాడు.
ఈ రోజు వచ్చి మీకు చెప్పుకోనికి ఏం లేక మా ప్రభుత్వం మీద ఏడ్చి సావాలి కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేసి బట్టగలిచి మీద వేసేటట్టు. జూపాలి కృష్ణారావు గారు సవాల్ విసిరండి, నేను తెలంగాణ భవన్కి వస్తున్నా, రాండి సంతోషం అని కుర్చేసాడు. కుర్చేసి కూడా ఎందుకు రాలేదని వాళ్ళు మాట్లాడతారు. పిరికి పందలు పారిపోయినారని చెప్తా ఉన్నారు. ఎవరి కాడికి ఎవడికి పిరికి పందాలు. ఇప్పుడు నీది నాది డిస్ప్యూట్ కాకుండా మన ఎదురుగానే ఉంటున్నటువంటి అసెంబ్లీ ఆడనైతే ఎవరికైతే అడ్డం కాదు కదా, ఎక్కడ శాంతి భద్రతల విఘాతం కలిగించేటటువంటి వ్యవస్థ కాదు కదా. అసలుకి పిరికి పందలు ఓడు, పారిపోయినోడు ఓడు, అర్ధరాత్రి దాకా సెషన్స్ పెట్టినటువంటి ధైర్యం ఓరుకుంది. మూసి ప్రక్షాళన మీద అయినా, HILTP మీద అయినా, లేకపోతే డ్రగ్స్ వ్యవహారం విషయమైనా, లేకపోతే చేసినటువంటి అప్పుల వ్యవహారమైనా అన్ని అంశాల మీద అదే అసెంబ్లీలో మనం ఛాలెంజ్ చేస్తే పారిపోయినోడు ముఖం చూపెట్టలేనటువంటి పిరికి పంద ప్రతిపక్ష నాయకుడు వాడు తెలంగాణ సమాజానికి తెలియదా? మీరేమో కేసీఆర్ కి సవాలు విసురుతున్నారు, వాళ్ళు ఏమంటారు? KTR హరీష్ రావు ఏమంటారు అంటే కేసీఆర్ సరిపోలడు రేవంత్ రెడ్డికి, ఆయన బహిరంగంగా చర్చకి ఏం రాడు, మేమే వస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకు ఆయనకు తోక కొమ్ములు గిట్ట ఉన్నాయంది? కేసీఆర్ దేనికి సరితో? అరే సరితో ఏంది? ఆయనకు తోకుంది, మాకు తోక గిట్ట లేదేంది? లేకపోతే మా మనుషులకు లేదు ఆయన గిట్ట ఏమైనా స్పెషల్గా గిట్ట ఉందా? ప్రజలు ఎవరైతే నీకు నువ్వు మీ అయ్య కాబట్టి, లేకపోతే మీ ఏమంటారు ఆ గడిల కాడ ఉండేటటువంటి కాపల వాళ్ళకి దొర కాబట్టి వాళ్ళకి పెద్దోడు ఉండొచ్చు. తెలంగాణ ప్రజలకి ప్రజాస్వామ్యానికి పెద్దోడు కాదు కాబట్టే తీసి పక్కకు పెట్టిర్రు. ఆ గడిలలోనే కూర్చుంటుండు, ఆత్మహత్యలు జరుగుతుండు, ఉల్టా కేసులు పెడుతుండు. అల్పము అహంకారం రెండు పెరిగినాయి కాబట్టే నువ్వు పెద్ద దేవుని లెక్క కొలుచుకుంటున్నావు. నీకు అంత బొమ్మ లేదు కాబట్టే ఫలితాలు అనేటటువంటిది అసెంబ్లీలో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. నీ గాడగా సీటు ఈడ పెడతామని. ఇవే అహంకారం గిట్ట ప్రదర్శిస్తే ఆ సీటు కూడా ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు లేదనుకోరి జాకిపెట్టి లేపినా లేవలేనటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. రాకెట్ కట్టినా కూడా లేచేటటువంటి పరిస్థితి నాకైతే కనిపిస్తలేదు. కనుమరుగవుతారు అని చెప్తా ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా 2.5 ఏండ్లు ఉంది కదా దోచుకోండి, పంచేది ఏం లేదు, మీరు దోచుకుంటున్నారు కదా దోచుకోండి, నెక్స్ట్ 20 ఏండ్లు మీరు కనబడరు అని చెప్తా ఉన్నారు. నేను ఒకటే అంట, అననీకేముంది నోటుతో, నేను కూడా మస్తుగా అంట. మీరు పనికి మాలినవారు, అసలు మీ పార్టీ లేదు ఇంకెక్కడ ఉందని కూడా నేను కూడా అంట. ఇవేనా మనము వ్యవహారం అనేటటువంటిది? ఏదైనా విషయ పరిజ్ఞానంతో మాట్లాడదామా? మనందరం విఘ్నులం, చదువుకున్నటువంటి వాళ్ళం. తెలంగాణ సర్వ సమాజానికి వాస్తవాలు అనేటటువంటిది అంకెలతోటి ఆధారాలతోటి మాట్లాడుకుందామా, లేకపోతే గల్లీల పంచాయతీ లెక్క తూకిత్తే అంటే తూకిత్తే అని చెప్పి మాట్లాడుకుందామా? మనం ఎవరము? ప్రజాప్రతినిధుల లెక్క ఉన్నప్పుడు, ఒక బాధ్యత మన నెత్తి మీద ఉంటున్నప్పుడు, ఈ రోజు అధికారంలో ఉంటున్నప్పుడు ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే జవాబు చెప్పనీకి తయారున్నాం. ఆడికైనా గాలి మాటలు మాట్లాడినాక మీరు ఒక వేదిక చెప్పినా కూడా, అంతకంటే ఓపెన్ వేదికల దగ్గరకు వచ్చి ఈరోజు ఛాలెంజ్ చేసేటి గతంలో ఎప్పుడైనా చూసిండ్రా? 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో కదా. ప్రతిపక్షాల నుంచి మనం ఇట్లా అంటే అధికార పక్షం ఇట్లా అసలు దీన్నే మూసేసారు కదా. అప్పుడు ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా ఉండడం అందరికి తెలుసు. ఎవరైనా నిరుద్యోగులే కాదు ఇంకెవరైనా అసమ్మతివాదులు ఉంటే ప్రభుత్వం మీద విమర్శించాలంటే గన్ పార్కుని మూసేసినటువంటి ఈ ముసుగు దొంగలు ఈరోజు వచ్చేసేసి మేము ఛాలెంజ్ అని అంటే లేని తోడలు కొట్టి ఎందుకు ఇజ్జత్ తీసుకుంటారా? మీకోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్ లో వెయిట్ చేస్తున్నాడు ఇంకా. మరి అట్లకేంచి అట్లనే ఉండు, మనం మీరు ప్రెస్ క్లబ్లలోనే ఉండుర్రి, మేము గన్ పార్క్ ఆడనే ఉంటాం. అది పెద్దదా ఇది పెద్దదా తెలంగాణ ప్రజలను అడుగురి. ఇప్పుడు ఆడనన్నా 4 గోడలు ఉన్నాయండి. 4 గోడలు ఎందుకు పోయి బజార్లో మాట్లాడుకుందాం అంటున్నాం మేము. 4 గోడలు ఎందుకు, బజార్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రెస్ మీట్లో నువ్వు ఆడనే ఉన్నావు. పోనీ నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆర్ఎస్ ప్రవీణ్ గారి యొక్క దుకాణం ఏందో గతంలో మనం చూపించినాం. టెండర్లకు పోకుండానే ఓపెన్గా ఆయన నామినేటెడ్ పద్ధతులలో ఎట్లా ఇచ్చిండు, స్వెరోజ్ గ్రూప్ అని చెప్పి క్రియేట్ చేసుకొని సొంత వాళ్ళకి ఎట్లా అప్ప చెప్పిండు, ఇవన్నీ నేను గతంలో కూడా మనం ప్రెస్ మీట్లు పెట్టినాం దీని మీద ఆధారాలతోటి. నువ్వు కోడింగ్ స్కూల్స్ అని చెప్పేసి అనుమతులు ఎంతకు తీసుకున్నావు, ఎన్ని కోట్లు డ్రా చేసుకున్నావు, దాంతో ఎంత పెద్దగా అయినావు అనేటటువంటిది. ఈ రోజు నువ్వు ఉన్నతాధికారులు, నీకంటే గొప్ప గొప్ప అధికారులు అందరూ కూడా సెక్యూరిటీ అనేటట్టు తీసేస్తే, నేను ఏదో దిగొచ్చిన లెక్క నాకు మాత్రం సెక్యూరిటీ తీసేసిరంటే నువ్వు వేరే వాళ్ళకంటే వేరే కాదు, మన స్పెషల్ కాదు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ గారు, నేను ఐపీఎస్ని నాకు గౌరవం ఇవ్వాలంటారు కదా. తెలంగాణ మొత్తం మీకు గౌరవం ఇస్తుంది. మీ కాడ దీన్ని 2,000 కోట్ల రూపాయల కుంభకోణం అని ఏదంటారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇయ్యి. గతంలో మీరుంటున్నటువంటి సెక్రటరీ లెక్క ఉన్నప్పుడు గతంలో ఇవన్నిటికీ గురుకులాలకు సంబంధించి ఎంత అయింది, ఈ రోజు ఎంత అయింది, ఎట్లా ఇది కుంభకోణం అయిందో నేను ఓపెన్ ఛాలెంజ్ అమరవీర స్థూపం కాడ చేస్తా ఉన్నా. నువ్వు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అదే ప్రెస్ క్లబ్లో సాయంత్రం దాకా చేసిపో. బయటకు వచ్చే దమ్ము ధైర్యం అయితే మీకు ఎటు లేదు. అందులో గన్ పార్క్ ఈడి దాకా వచ్చేటటువంటి దమ్ము అయితే నేను ఉంటుందని నేను అసలే కోరుకోను. కానీ కనీసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి? స్వీయ కవిత్వాలు, సొంత ఆరోపణలు, పనికిమాలిన వాదనలు, ఇవి ఎంతసేపు చెల్తాయి? ఇప్పుడు మీరు ఎంతసేపు కూర్చుంటారు? ఇంకా ఇప్పుడు 12:40 ఏమో అవుతున్నట్టుంది. ఈ రోజు సాయంత్రం వరకు వాళ్ళ కోసం మేము కూర్చోలే, మీకోసం కూర్చున్నాం. అది కూడా చెప్తున్నాం. జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి కూర్చున్నాం.
వాళ్ళ కోసం వాడు కూర్చుంటాడు, వాళ్ళ కోసం కూర్చుంటే వాళ్ళు చెప్పిన జాగాలో కూర్చునేట వాళ్ళం. వాళ్ళ మాట వినేటంత సీను సినిమా ఉందా? మీరు వింటారే? మీరు కూడా తినరు కదా వాళ్ళ మాట. ఎవడు వింటుండు? ఈ తెలంగాణ మొత్తంలో ఒక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కొంచెం గట్టిగా ఉందంటే ఓన్లీ ఆన్లైన్ నియోజకవర్గంలో మాత్రమే ఉంది, అది మైదానంలో మాత్రం లేదు. అపకాలతోటే బతుకుతారు కాబట్టి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే మీకోసం సాయంత్రం వరకు వెయిట్ చేస్తారంట, మరి మీరు వెళ్తారా? సాయంత్రం ఎందుకు, వారం పండుకోమన్నాడు. తెలంగాణ ప్రశాంతంగా. చలో. సతీష్ మాదే గారు కూడా ఉన్నారు. డప్పు పట్టుకొచ్చారు సతీష్ మాదే గారు. ఏంది స్పెషల్? ఏంది సాటింపు? మేము ఎందుకొరకు డప్పు వాయిస్తున్నామంటే, డప్పు కొట్టి సాటింపేసి రమ్మని పిలుస్తున్నాం. ఎందుకొరకు? గురుకులాల్లో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పింది ఎవరు? హరీష్ రావు. 3,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పింది ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సవాళ్ళ మీద సవాళ్ళు విసిరినోడెవడు? కొప్పులేశ్వర్. వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వస్తున్నారు. అరే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటే జనరల్గా ప్రెస్ క్లబ్ అది. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకున్న స్తూపం కూడా ఉంది కదా, త్యాగాలతో ఉన్న స్తూపం కదా, గాడ కూర్చుందాం మనం. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసింది అనేది మా దగ్గర లెక్క ఉంది. మేము వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయిందయా. 2.5 సంవత్సరాలు ఉన్న మాకు కుంభకోణాలు అంటే నిజానికి చెప్తున్నాను, మా కార్యక్రమాన్ని మొదలు పెడుతుంటేనే కుంభకోణం అంటారు. కార్యక్రమం మొదలు పెడుతుంటేనే కుంభకోణం అంటే ఇది ఎక్కడన్నా ఉందా చెప్పండి మీరే. మన రఘును అడుగుతాను. నేను తొలి వెలుగు రఘును, ఈరోజు బాగా చాలా పాపులర్ ఛానల్ కదా, నేను రఘునే అడుగుతున్నా. రఘు, మేము మూసినది పక్షాలని అన్నాం. మీరు చాలా దోచుకుంటున్నారంట, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కదా, దోచుకోండి అని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా బ్రదర్, ఇప్పుడు మూసినది ప్రక్షాళన కార్యక్రమం పెట్టాం, ఒక తట్ట బురద కూడా చేయలేదబ్బా అందులో నుంచి మేము. అప్పుడే 1,50,000 కోట్లు అంటాడు ఆ దగులుబాజీ కేటీఆర్. ఈ హరీష్ రావు ఏమంటాడు, అరే మీరు కుంభకోణం అనేది ఏమంటారు తెలుసా? 1,00,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టారు కదా కాళేశ్వరం, 95,000 కోట్లు ఖర్చు పెట్టి అది 3 సంవత్సరాల్లో కట్టిన 3 సంవత్సరాలు కూలిపోయింది. దాంట్లో నాసిరకం వాడిని కనుక కుంభకోణం జరిగింది అంటాం, దానికి కుంభకోణం. సతీష్ మాదే గారు, ఇదంతా చర్చ నడుస్తూనే ఉంది, 1,00,000 కోట్లు కాళేశ్వరం కూలేశ్వరం అని. ఈ రోజు ఏంది పొజిషన్ ఏంది? ఇక్కడ అమరవీళ్ళ స్థూపం దగ్గర మీరు 12:40-50 అవుతుంది ఇప్పుడు. మరి వాళ్ళేమో ఆడికి రమ్మంటున్నారు, మీరేమో ఈడికి రమ్మంటున్నారు. మరి ఎటు పోతలేరు? వాళ్ళ ఆడనే ఉన్నారు, మీరు ఈడనే ఉన్నారు. ఇదేమో సాక్షి, తెలంగాణ అమరవీరులు అనేది సాక్షి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వీళ్ళు త్యాగం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కనుక వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించింది మీరు, 2.5 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నది మేము. మళ్ళీ మా 2.5 సంవత్సరాల కాలంలో ఏం అవినీతి జరిగింది, ఏం కుంభకోణం జరిగిందో మీరు ఆరోపణ చేస్తారు కదా, సాక్ష్యాలతో సహా నిరూపణ చేయడానికి మేము వచ్చిన వీడికి. ఇప్పుడు ఇదే వీళ్ళు 10 సంవత్సరాల పరిపాలన చేశారు కదా, వీళ్ళు త్యాగం చేస్తేనే కదా, వాళ్ళు త్యాగం చేసి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలోనే కదా ఇప్పుడు మనం ఉన్నది. కనుక వీళ్ళ సాక్షిగా నిజాలు మాట్లాడుకుంటున్నారండి, కనుకనే ఇక్కడికి వచ్చినాం మేము. ఇంకా వెయిట్ చేస్తారా మరి? ఖచ్చితంగా వస్తారా రాళ్ళు, లేకపోతే కానీ మేము డప్పు కొట్టుకుంటూ ఆడుకోతాం ఇక సమాజ్ కూడా అక్కడికి. మనకి సమస్య లేదు, కోసం వెయిట్ చేస్తున్నారంట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పులేశ్వర్, గెల్లు వాళ్ళు నిజంగా ఆడ కూర్చున్నారా? మన బహిరంగ కూర్చుంటే మరి ఇక్కడికి రావాలి. వాళ్ళు నిజంగా చెప్తున్నా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అనేది అది ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి వస్తుందా? ఇప్పుడు ఏదన్నా పుణ్య కార్యక్రమం చేపట్టే ముందు ఈడ వచ్చి మొక్కుతారు కదా, ఇదో పుణ్య కార్యక్రమం. మీరు పాపాలు చేసారు 10 ఏళ్ళు, మీరు 2.5 ఏళ్ళల్లో పాపాలు దోచుకోవడాలు ఎక్కువ ఉన్నాయంట, అందుకే ఇది అపవిత్రం అవుతుంది, ఆడికి వస్తే బెటర్ కదా అంటున్నారు. వాళ్ళ మీద బతుకు మీద బండవాడ ఏం మాట మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే మాట్లాడతారు. కుంభకోణం అని వాళ్ళే అంటారు. 687 కోట్ల రూపాయల ఈ టెండర్స్ అండి సోషల్ వెల్ఫేర్కి, అది పారదర్శకంగా ఆన్లైన్ ఉండే ఎట్లా 2,000 కోట్లు అయినా చెప్పు రామారెడ్డికి వచ్చి అరే అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేసి మాట్లాడుకుందానండి. అక్కడ ఏముంది చెప్పు ప్రమాణం చేయనికే, కనీసం ఏంటన్నా ప్రమాణం చేయనికే త్యాగమూర్తుల యొక్క సింబాల్ ఎక్కువ ఉంది ఇక్కడ సవాల్కి సిద్ధమైన. అంతే మేము కూడా ఈ పక్కనే అసెంబ్లీ ఉంది. మీరు ఈడికి రానోడు రేపు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, చర్చ చేయడానికి నేను అసెంబ్లీలో ప్రత్యేకంగా పెట్టడానికి రెడీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ కి సవాల్ విసురుతున్నాడు. కేటీఆర్ ఏమంటున్నాడు అంటే అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ సరిపోతాడా, మీ నేను చాలా అంటున్నాడు. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి లేకపోతే ఏమైనా వరల్డ్ ప్రెసిడెంటా, ప్రపంచానికైనా అధ్యక్షుడా ఏంటి ఆయన? లేకపోతే ఆయనకు మనకు అన్ని 2 ఉంటే ఆయనకు 3 గట్టు ఉన్నాయా?
నేను ఒకటే అంటున్నాబ్బా, ఇప్పుడు నీవు ముఖ్యమంత్రి పదవి చేసి 10 సంవత్సరాలు చేసింది. రేవంత్ రెడ్డి అదే అదే కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చున్నాడు. అంటే నీవు కూర్చుంటే ఆ కుర్చీకి విలువ, రేవంత్ రెడ్డి కూర్చుంటే విలువ లేనట్ట. అంటే ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, మళ్ళీ ఈయన ఈక్వలే కదా, బోతారు ఈక్వలే కదా. మళ్ళీ ఎందుకు నీవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా నాయన సరిపోడు అని, మా నాయన రాడు అని చెప్పేసి అంటే మరి రాజీనామా చేయి. ఇంకా స్పీకర్ దాని ఏదైతే ఉన్నది కదా నీకు ప్రతిపక్ష హోదా ఉంది, దానికి రాజీనామా చేసి ఆ ఫామ్ హౌస్లో వండుకో, అనుకొండలాగా వండుకున్నావు కదా. అనకుండా తెలంగాణ ప్రజలు బాగా నిండా మింగి ఆడ రెస్ట్ తీసుకుంటున్నట్టుగా రెస్ట్ తీసుకుంటుండ ఆయన ఆ ఫామ్ హౌస్ లో, అడవిలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ తోటి చర్చకు సిద్ధం అంతే, కేటీఆర్ తోటి రాడా? కొనడండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈయన శాస్త్రాలన్నీ ఎట్టున్నాయి, పిల్ల శాస్త్రాల కథలు చేస్తుంటాడు. ఇప్పుడు ఉంటుంటేనే ఇప్పుడు గాంట్రిస్తుంటాడు, ఆఖరిస్తుంటాడు, ఉంటుంటే మర్యాద చూపెడుతుంటాడు. అసలు ఏం చేస్తాడో ఆయనకు తెలియదు. నిజానికి ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కిన తర్వాత ఒకవేళ అదృష్టం ఉండి కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అప్పుడు చూసుకోవచ్చు, నీవు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అని. ముఖ్యమంత్రి కాలేదు, మన కాలేదు, మాచనం కాలేదు. బీఆర్ఎస్ భవన్ లో కుర్చేసి పెట్టారంట మీ మంత్రి జూపాలి కృష్ణారావుకు, తోక ముడిచి పారిపోయిందంట. బీఆర్ఎస్ అది వాళ్ళ భవన్, అది వాళ్ళ భవన్, అది వాళ్ళ పార్టీ కార్యాలయం. ఈ జూపాలి కృష్ణారావే నిన్న సవాల్ విసిరాడు, నేనే వస్తా ఆడికి అని, బీఆర్ఎస్ భవన్ కు వస్తాను ఏమంటున్నా, వాళ్ళ భవన్ అండి అది. ఈడ ప్రజాభవన్ ఉంది, వాళ్ళ ప్రజాభవన్కి రండి, అది ప్రజలది కదా. ఇంకోటి ఇది ప్రజలు సాధించిన తెలంగాణ గడ్డ కదా ఇది. ఈడ అమరవీరులది కదా, ఈడ కూర్చుందండి. అది తెలంగాణ భవన్లో కూర్చేస్తే ఆడికే కూడా వస్తాడు. అది 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 తప్పు, అది ప్లేస్ తప్పు, ప్లేస్ తప్పది. వాళ్ళు డిసైడ్ చేసిన ప్లేస్ తప్పది, వాళ్ళ ఆఫీస్ అది. వాళ్ళ ఆఫీస్ కాడికి ఓడొస్తాడు. కావాలనుకుంటే ప్రజాభవన్కి రమ్మనండి, లేకపోతే అమరవీరుల స్థూపం కాడికి రమ్మనండి. వేడి చేసి అసెంబ్లీ పెడతాం, అసెంబ్లీలో మాట్లాడమనండి. ఎంతసేపు ఉంటారు ఇంకా? ఇప్పుడు 1 అవుతున్నాడు. ఖచ్చితంగా యుద్ధం ప్రకటించినామండి. హరీష్ రావు సోషల్ గురుకులాల మీద తప్పుడు ప్రచారం చేసిండు. అసలుకు ఏం జరగంది, అసలుకు కుంభకోణం జరిగిందని చెప్పిండు. 2000 కోట్లు అన్నాడు. ఈ తూక ముడిచిపోతాడు తెల్లనాగు ఇది నాకి సాముతుంది. చాలా దుర్మార్గపు మాటలు మాట్లాడుతుంది తెల్లనాగు హరీష్ రావు. కనుక వాడిని వచ్చేదాకా ఇక్కడ కూర్చుంటాం, రాకపోతే మాత్రం చలో సోమాజి కూడా అంటాం, మేమంతా డిసైడ్ చేసుకుంటాం. తూకం పొడిచిండు ఆయన ఆల్రెడీగా, అదే కథ. థ్యాంక్ యూ. ఇది అమరవీరుల స్థూపం దగ్గర సతీష్ మాదిగ గారు కానీ లేకపోతే సామ రామ్మోహన్ రెడ్డి గారు పవిత్రమైన స్థలం, ఇక్కడ ప్రమాణం చేసి చర్చలకు సిద్ధం. ఇక్కడ రావాలి కానీ అక్కడ ఏంది వచ్చేది, 100% ఇక్కడ రావాలని చెప్తున్నారు. అటు బీఆర్ఎస్ హరీష్ రావు కేటీఆర్ ఏమో పిరికి పంతలు పారిపోయిన రాలేదు, కుర్చేస్తే బీఆర్ఎస్ భవన్లో రమ్మన్నాడు కదా, వస్తా అన్నాడు కదా, వస్తానే కుర్చేసినాం రమ్మని, రాలేదు. అదేవిధంగా సరే ఆడికి కూడా రాలేదు కదా, నేను అమరవీరుల స్థూపం దగ్గరికన్నా వద్దామంటే అడ్డుకున్నారు. మీకు చేత కాదు, మీ సవాలు ఉత్త సవాళ్ళు, ఎందుకంటే మీ దగ్గర డొల్ల ఉంది, పని లేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమో మేమెందుకు ఈడికి రమ్మను, ఈడికి రావాలి కదా, మేము అవసరం లేదు, మేము ఆడికి రామని వీళ్ళు చెప్తాను. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో సవాళ్ళ పర్వం ఈ రోజు కొనసాగుతుంది. ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.